ఈ సర్వభూమి మీద కూడా సర్వలోకములో కూడా చాలా శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది, చాలా ఘనమైనది, దివ్యమైనది, దేవుని దృష్టికి అమోఘమైనది ఏమిటంటే దేవుని సంఘం. దేవుని సంఘం ఎంత గొప్ప దేవుని సంఘం అంటే, మనుషులందరూ వారి వారి కాలాల్లో భూమి పుట్టిన తర్వాత పుట్టారు మనుషులందరూ కూడా. కానీ దేవుని సంఘం మాత్రం ఎప్పుడు పుట్టింది తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్ములను ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం యొక్క ఆవిర్భావపు పునాదులు ఎప్పుడయ్యా అంటే 1970, 4000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు కాదు. సంఘం యొక్క నిజమైన ఆవిర్భావము, ద రియల్ ఫౌండేషన్, ద రియల్ బర్త్, నిజమైన పుట్టుక సంఘానికి ఎప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక మునుపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పునాది? మన ఇంటి పునాది వేయబడక మునుపు అంటే పెద్ద నవ్వక్కర్లేదు, ఏడవక్కర్లేదు. కానీ జగత్తు పునాది వేయబడక మునుపు అన్నాడు. జగత్తు అంటే ఏంటండి? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, గాలి, పంచభూతములు ఏవీ లేనప్పుడు దేర్ వాస్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘం ఉంది. ఎక్కడుందయ్యా అంటే దేవుని సంకల్పములలో ఉంది. ఎక్కడుందండి? మరి మిగిలిన లోకమంతా ఎక్కడుందండి అంటే దేవుని సంకల్పంలో లేదు. అంటే మిగిలిన లోకమంతా ఇంకొక నిత్యత్వంలో ఉంది. ఆ నిత్యత్వం పేరే నరకము. ఏంటండి? దేవుని సంకల్పంలో నువ్వు లేవు, దేవుని ఆలోచనల్లో నువ్వు లేవు అంటే ఆ రెండవ ఆలోచన, రెండవ థాట్ ఏంటంటే నరకం. అంతే. దేవుని మనసులో లేనోడు ఇంకెక్కడ ఉంటాడు? నరకంలోనే. బల్బు ఆరిపోయిన తర్వాత చీకటి కూడా వచ్చేసిందండో అని ప్రత్యేక పరిచయం చీకటి కోసం చేయని అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు తన సంఘమును ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమించినటువంటి సంఘము ఒక ప్రత్యేకమైనటువంటి కుమార్తె, ఒక ప్రత్యేకమైనటువంటి పెండ్లి కుమార్తె, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క పట్టపు రాణి, దేవుని యొక్క పక్కనే ఉండేటువంటి దేవుని భార్య, దేవుని కన్యక. కాబట్టి ఈ కన్యకను దేవుడు ఎప్పుడు సృజించాడయ్యా, ఎప్పుడు కల్పించాడయ్యా, ఎప్పుడు ఈ సంఘ నిర్మాణం ఆరంభం చేశాడయ్యా అంటే జగత్తు పునాది వేయబడక ముందు అట. సో జగత్తు పునాది వేయబడక మునుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావు ఎందుకు తండ్రి? అందరూ భూమి పుట్టిన తర్వాత, భూమి మీద మనిషి పుట్టిన తర్వాత ఆ మొదటి మనిషిలో నుంచి కూడా సర్వము వచ్చారు. కానీ సంఘము అనే ఈ యొక్క వర్గమునకు మాత్రము భూమే పుట్టక మునుపు ఎందుకు ఏర్పాటు చేసావంటే యు ఆర్ వెరీ స్పెషల్ ఫర్ మీ అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైనటువంటి ప్రజలు, పరిశుద్ధులైనటువంటి యాజకులు అన్నాడు. ఎందుకు ప్రభువా ఇంత ఇంత గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చావంటే దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి భార్య, తన కోసం ఏర్పాటు చేసుకుంటున్న భక్త సమూహము, తన కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కన్యక నిష్కలంకంగా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాపము లేనిదిగా, ఎటువంటి పరిస్థితుల్లో నిర్దోషమైనదిగా ఉండేటట్టుగా తన సంఘము, తన భక్తుల గుంపు ఉండాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం చేశాడు తన దయా సంకల్పము చొప్పున. దేవుని స్తోత్రం కలుగునుగా. తన దయా సంకల్పం చొప్పున. ఇంతకీ ఎందుకు అంటే దేవుడు ఈ సంఘము కొరకు భూమి మీదకి వచ్చి, అంత మహిమ కలిగిన సంఘము చెడిపోయింది కాబట్టి, ఆ కారణం మనకు తెలుసు, చెడిపోయింది కాబట్టి ఆ సంఘము కొరకు ఏం చేశాడంటే తానే, ఇంకెవరు కాదు, తానే మళ్ళీ పరలోకము నుంచి భూమి మీదికి వచ్చేసి తన సొంత రక్తం పెట్టి తన పిల్లలను కడుగుతున్నాడు, కడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకింత ఆధిక్యత ఇస్తున్నాడు అంటే అందుచేత సంఘమునకు ఆయన ఇచ్చినంత చోటు మరి దేనికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వడు కూడా. ఎవరికి ఇవ్వడు. అధిపతులకు, రాజులకు, భూపతులకు, భూరాజులకు ఈ ఘనత లేదు. అందుకే ఓ ఇశ్రాయేలు, అబ్బా నీ భాగ్యం ఎంత గొప్పది.
దేవుని రక్తము చేత కడగబడుతున్న నీ భాగ్యం ఎంత గొప్పది. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్మాణము చేసుకున్న నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. అయితే ఆ ఇశ్రాయేలు గుడ్డిదైపోయి ఆ భాగ్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యముదైపోయింది ఇశ్రాయేలు. అది పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఈ నూతన ఇశ్రాయేలు అనగా దేవుని సంఘము దౌర్భాగ్యమైపోయింది. చాలామంది ఆ భాగ్యవంతుడు, వాళ్ళ భర్త చాలా భాగ్యవంతుడని, ఏమండి ఆ సంఘం యొక్క భర్త సృష్టికర్తయని, ఆ సంఘం యొక్క నిర్మాణకుడు సరాసరి దేవుడేనని కళ్ళు మూసుకుపోయి తెలుసుకోలేని పరిస్థితుల్లో నేడు సంఘ కన్యక ఉన్నది. ఎంతో దౌర్భాగ్యం. కాబట్టి ఈ సంఘము రానున్న రోజుల్లో, నేను వాక్యంలోకి సరాసరి ప్రవేశిస్తున్నాను, పట్టుకోవాలి. మీరు వింటూ ఉంటే నేను ఏం మాట్లాడుతానో, ఏ రిఫరెన్స్ ఎత్తుకుంటానో కూడా మీకు తెలిసిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో దేవుడు ఇంత గొప్ప సంఘము దిక్కుమాలింది అయిపోకూడదని, పనికి మాలింది అయిపోకూడదని, దౌర్భాగ్యురాలు అయిపోకూడదని, ఈ ప్రపంచ యొక్క పోకడ, ఈ ప్రపంచం యొక్క పుట్టుక, ఈ ప్రపంచం యొక్క మనుగడ, అలాగే ఈ ప్రపంచం యొక్క పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోవును అనే ఈ ప్రపంచం యొక్క వినాశనాన్ని కూడా ఎవరికి తెలియజేస్తున్నాడయ్యా అంటే ప్రధానమంత్రికి కాదు, రాజకీయ నాయకులకు కాదు, ప్రపంచ అధికారులకు కాదు, పురాతన కాలములో ప్రపంచ సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి చక్రవర్తులకు, సార్వభౌములకు కానే కాదు. తన మర్మము, తన సీక్రెట్, తన యొక్క అద్భుతమైన సంకల్పములు, ఆలోచనలు, తన బాధ, తన భావం, తన భావగర్భితమైన నర్మ సందేశాలన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడయ్యా అంటే సంఘముతో. ఎవరితో అండి? ఎందుకంటే తనను ప్రేమించినంతగా ఇంక దేవుడు దేనిని ప్రేమించలేదు, ప్రేమించటం లేదు, ఇక ఎన్నటికీ ప్రేమించడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ గాడ్ అండ్ క్రియేటర్. నీ గొప్ప సృష్టికర్తకు నీవు ప్రత్యేకమైన ప్రేమ ఆకర్షణ. నీకంటే దేవుడు దేన్ని ప్రేమించడు. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమించాడో తెలియజెప్పడానికి ఏ పువ్వు ఇచ్చో, ఏ చిన్న స్వీట్ బాక్స్ ఇచ్చో, ఇదిగో నిన్ను ప్రేమించుచున్నాను అనలేదు ఆయన. ఏమన్నాడు? ఇదిగో నన్ను నేనే నీ కొరకు అర్పించుకొనుచున్నాను. ఇన్ సచ్ ఎ గ్రేటెస్ట్ లవ్ ఐఎమ్ లవింగ్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ప్రాణమునిచ్చేంతగా, ఆఖరి బొట్టు చిందించిన అంతవరకు కూడా నీ ప్రేమనుకు ఆయన కట్టుబడి ఆయన ప్రేమను నువ్వు గుర్తించాలని కోరుతున్నాడు. నీవంత గొప్పదాను సంగమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు చాలా గొప్పదాను. ఎందుకంటే అందరూ అమ్మ గడుపులో పుడతారు, కానీ నువ్వు అమ్మ లేకుండానే పుట్టేశావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ నాయన కడుపులో పుడతారు, కానీ సంగమా నీవు ఏ నాయన ప్రమేయం లేకుండే పుట్టావు. ఇంతకీ ఇంకా గొప్ప సంగతి ఏంటంటే అసలు నువ్వు పుట్టావు అన్న సంగతి నీకు కూడా తెలియకుండా పుట్టావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి నిన్ను నిర్మించుకున్నాడు. తన ప్రేమాక్షరము చేత, రక్తాక్షరముల చేత తన పేరు నీ మీద రాసుకున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యవంతుడు ఆయన, ఎంత గొప్ప భాగ్యవంతుడు. సరే, ఇంతకీ సమాచారం ఏంటయ్యా? పెద్ద పెద్ద మాటలు సంఘం కోసం ఆడేవు కదా అంటే, ఆ పెద్ద పెద్ద మాటలతోనే అసలైన సందేశం మొదలవుద్ది. బాగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప సంఘానికి దేవుడు తన లేఖనములో మనందరం కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్న వాళ్ళందరూ కూడా, ఒకానొక ఘట్టము ఈ భూమి మీద ఉంది. అలాంటి ఒక ఘట్టము ఇక ఎన్నడూ రాదు, దానికి ముందు ఎప్పుడు అలా జరగలేదు, దాని తర్వాత ఇంకొకటి ఎప్పుడు అలాంటిది రాదు అని పిలువబడే ఒక పరిస్థితితో కూడుకున్న ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టం పేరే మహాశ్రమల కాలము. ఏ శ్రమల కాలము? మహాశ్రమల కాలం. అలాంటి శ్రమ భూమి మీద ఇక ముందు ఎప్పుడైనా, దీనికి ముందు ఎప్పుడైనా జరగలేదు. ఆ శ్రమ తర్వాత ఇంకా అలాంటి శ్రమ ఇంకెన్నటికీ జరగదు అని మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా చెప్పబడింది. మరి ఇంత గొప్ప శ్రమ, ఇంత గొప్ప ప్రపంచ వినాశనము, ఇంత గొప్ప విశ్వ వినాశనము తన కుమార్తెకు చెప్పకుండా, తన ప్రియురాలికి చెప్పకుండా, తన కన్యకు చెప్పకుండా, అనగా దేవుని సంఘమునకు చెప్పకుండా దేవుడు దాచిపెడతాడా? దాచిపెట్టడు. అందుకే
దేవుడు ఏం చేస్తాడంటే తన గుండెలో ఉన్న సమాచారం అంతా, ఈ ప్రపంచమునకు కలగబోయేటువంటి ఉపద్రవమంతా, బాధాకరమైన క్లేశాన్నములు అనగా భయంకరమైన దుఃఖకరమైన ఆవేదనతో, క్రూరత్వముతో, దాడులతో, మరణముతో, రక్తపాతముతో నిండుకున్న ఆ మహా గొప్ప ప్రళయకాలం కొరకు తన సంఘాన్ని సిద్ధపరచాలని దేవుడు ఈ మాటలు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం ప్రభువా లోకానికి సిద్ధపరచవా అంటే, లోకాన్ని నేను ప్రేమించలేదురా, దేవుని సంఘమును ఎంతో ప్రేమించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకాన్నే ప్రేమించాను, కానీ నా ప్రేమను లోకము అంతా అర్థం చేసుకోలేదు. కొంతమంది అర్థం చేసుకొని నా రక్తమును, నా యొక్క సజీవ యాగమును, నా యొక్క నిజమైనటువంటి మరణమును అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకుని విశ్వాసం ఉంచిన వారిని నేను నా రాజ్యానికి తీసుకెళ్ళటానికి సిద్ధపడుతున్నాను. దట్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అదే దేవుని సంఘం. కాబట్టి ఈ సంఘం కొరకు దేవుడు ఎన్నో ఎన్నో మర్మాలు, ఎన్నో భావాలు దాచిపెట్టాడు. సో అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సంఘములతో చెబుతున్న మాట. అలాగన్నాడా? ఆత్మదేవుడు ప్రధానమంత్రితో చెబుతున్న మాట మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా వినుగాక అన్నాడా? లేదు. ఆత్మ సంఘములతో చెబుతున్న మాట రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు వినుగాక అన్నాడా? లేదు. నోబడీ హ్యాస్ సచ్ ఎ ప్రెషియస్ గిఫ్ట్. ఎవ్వడికి భూమి మీద ముఖ్యమంత్రులకే గాని, ప్రధానమంత్రులకే గాని, దేశాధ్యక్షులు గొప్పవారిని పిలువబడుతున్న గొప్ప గొప్ప వారికే గాని ఎవరికి కూడా ఆత్మదేవుడు తన సంకల్పములు తెలిపినటువంటి సందర్భం ఒక్కటి లేదు. ఆ భాగ్యం ఎవరికి ఇవ్వలేదు. అందుకే సంఘమాని భాగ్యం ఎంత గొప్పది. ఆ మర్మములు, ఆ పంచభూతముల యొక్క మహావిశ్వ విస్ఫోటనము నీకు తెలియజేస్తున్నాడు. ఇంత గొప్ప అల్టిమేట్ అండి అది. చిట్ట చివరి కాలంలో జరగబోయే విషయాలు, ఇక ఇంకా సంభవించలేదు, సంభవించబోయే సంగతులు. ఇలాంటి సంగతులు కొన్ని ఉన్నాయని కొంతమంది దౌర్భాగ్య భక్తులకు తెలియదు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, అయ్యో మీరు ఎంత దౌర్భాగ్యులు అన్నాడు. ఇశ్రాయేలుకు అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది, కానీ నన్ను నువ్వు తోలవేసి నన్నే సిలువ వేసి ఈ భాగ్యాలు, ఈ సిరులు, ఈ రత్నాలు, ధనము, రాసులు, వజ్ర వైఢూర్యాలు, గోమేధిక మరకత పుష్యము ఇచ్చుచున్న నీ దేవుణ్ణి పట్టుకొని నీవు సిలువ వేసి చంపుతున్నావు, అయ్యో అని బాధపడ్డాడు ఇశ్రాయేలు పట్ల. ఈరోజు మన పట్ల, మన ప్రవర్తన పట్ల కూడా చాలామంది పట్ల బాధపడుతున్నాడు. ఈ భాగ్యం ఉందని తెలియక కునుకులు వేసిన వాళ్ళు ఒకరు, ఈ భాగ్యం ఉందని తెలియక ఆదివారం వ్యాపారంకి వెళ్ళిపోయిన వాళ్ళు మరికొందరు, ఈ భాగ్యం ఉందని తెలియక ఆదివారం ఇంకెక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు మరికొందరు. ఏం వెళ్ళిపోయావంటే 500 ఎత్తానన్నాడండి అని చెప్పి 500 కోసం, 300 కోసం ఈ భాగ్యమును వదులుకుంటున్న దేవుని భార్య ఎంతోమంది ఉన్నారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విన్నవిస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడాలని వేదన పడుతుంటే ఆ వేదనాకరమైన, బాధాకరమైన, అత్యంత విలువైన సమాచారాన్ని వినకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ ఆలోచనలు ఎక్కడికో పంపిస్తున్నావు. దయచేసి ఆ దౌర్భాగ్యుల నుంచి బయటకు వచ్చేసి భాగ్యవంతుడు నేర్పిస్తున్న ఈ సౌభాగ్య విషయాలు నేర్చుకోండి. సంగమా, నేర్చుకోండి, మనసు పెట్టండి. అద్భుతమైన విషయాలు ఇవి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ అంత్యకాలములో, ఏ కాలంలో? అంత్యకాలంలో, ప్రళయకాలములో. అంత్యకాలం, ప్రళయకాలం, చివరి కాలం, చిట్ట చివరి కాలం మరియు 7 ఏండ్ల మహాశ్రమల కాలం అనేది ఒకటి ఉంది. దానికోసం దేవుడు తన భార్యను సిద్ధం చేస్తున్నాడు, తన కన్యకును సిద్ధం చేస్తున్నాడు అని ఇప్పుడే మనం విన్నాం. అయితే అంత్యకాలం అంటే ఏంటండి? అంత్య అంటే అర్థం ఏంటి? చివర అని అర్థం. అంటే చివర అంటే అటు తర్వాత ఇంకేమీ ఉండదు అని అర్థం. ముందు అన్నామనుకో దాని తర్వాత కొంత ఉంది అని అర్థం. అదే అంత్య అన్నామనుకో ఇక దాని తర్వాత ఉండదు. చాలా మందికి తెలియదు. అంత్యకాలం కొరకు, కడవరి కాలం కోసం సిద్ధపడండి అమ్మా, సంగమా సిద్ధపడు అంటే ఆ తర్వాత చూసుకోవచ్చు అంటారు బుద్ధిహీనులు. అసలు అతను చెబుతుందే అంత్యకాలం అయితే ఇంకా ఆ తర్వాత ఎక్కడ ఉంటుంది నీకు? ఇంకా సూర్యుడు, చంద్రుడు టోటల్గా చీకటి అయిపోతారు. దే విల్ బి బ్లైండెడ్. రక్తవర్ణం అయిపోతాడు చంద్రుడు. సూర్యునికి చీకటి కమ్మేస్తుంది. ఆ తర్వాత దినాలే లేవురా బాబంటే ఎల్లుండి చూసుకుందాంలే అంటే, అసలు దినాలు లేవంటే ఎల్లుండి ఎలాగొస్తుంది నీకు?
రోజులే లేవంటే అవతలలోడు ఎలాగొస్తుంది నీకు? దెర్ ఇస్ నో టైమ్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు లెర్న్ ద మైండ్ ఆఫ్ ద గాడ్ యు క్రియేటర్. నీ సృష్టికర్త దేవుని కోసం తెలుసుకోవడానికి ఇంకొక రోజు లేదు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే విను మెసేజ్, ఇప్పుడే సిద్ధపడు. ఏమో రేపు నువ్వు ఉంటావని, రేపు నేను ఇలాగే కూర్చొని వాక్యం చెప్తానని ఏమన్నా అగ్రిమెంట్ రాసి ఇవ్వగలరు ఎవరైనా? ఏ లేదు. ఒక పాట పాడుతూ ఉండగా స్టువస్టుపురం అయ్యగారు, సుధాకర్ అయ్యగారు పాడుతూ ఉండగానే ఆయన నేల కొరిగిపోయి ప్రాణాలు వదిలేశారు. మన పిరుడి గ్రామంలోనే వదిలేశారు. శాశ్వతమై ఎవరికైనా గడియలు, గంటలు, కాలము, ఆదివారం చూసుకుందాం, తప్పకుండా చూసుకుందాం, తప్పకుండా నువ్వు ఉంటావా? తప్పకుండా అంత గట్టిగా మాటిస్తున్నావు. తప్పకుండా. ప్లీజ్, నేను మరొకసారి ఐ బిసీచ్ యు, బ్రతిమలాడుతున్నాను. దేవుడు నేర్పిస్తున్నప్పుడే నేర్చుకోండి. దేవుడు ఏదైనా ఇస్తున్నప్పుడే సర్వం వదులుకొని ఇవ్వండి దేవా, తీసుకుంటాను. నేను ఎప్పుడు నీ దగ్గర తీసుకున్నోనే కానీ నీకు ఇవ్వగలిగినంత ధనికుడినైతే కాదు తండ్రి అని వినమ్రతతో ప్రతి దాసుడు, ప్రతి దాసురాలు, ప్రతి శిష్యుడు, ప్రతి శిష్యురాలు, ప్రతి భక్తుడు, భక్తురాలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. నా యుద్ధ కూర్చొని నేర్చుకొనుడి, నా కాడి సులువు, నా భారము తేలిక. ఇప్పుడు నువ్వు నేర్చుకోకపోతే చెప్పలేమండి రేపు నువ్వు ఉంటావో లేదో. నువ్వు ఉండొచ్చుగాక. ఇంత తీక్షణతో దేవుని ప్రత్యక్షత, దేవుని మనస్సు చెప్పే దాసుడు ఉంటాడో లేదో. ఇప్పుడు నువ్వు బతకొచ్చుగాక. దాసుడు ఉంటాడా? ఉండడు కదా, ఉండలేకపోవచ్చు కదా. కాబట్టి ప్లీజ్ దయచేసి వినండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే అద్భుతంగా, ఆ భయంకరమైన కాలం ఒకటి ఉన్నది, దాని పేరు 7 ఏండ్ల మహాశ్రమల కాలము. అది అంత్యకాలము అన్నాడు. పోనీ అంత్యకాలం కోసం చెప్తున్నప్పుడు కొందరికి నిద్రలు ఎలాగొస్తే నాకు తెలియదు. కాలమే అంత్యకాలం. ఆ తరువాత నిద్ర చేయడానికైనా, తప్పైపోయింది ప్రభు క్షమించు అని చెప్పుకోవడానికైనా దేర్ విల్ బి నో టైం. అవకాశం లేదు. టైం ఉంటే కదా, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప మాటలు ఎంత తీక్షణ తినాలి. అవసరమైతే క్లిప్పులు పెట్టేసి దీనికి ఇలాగా వినాలి, ఎక్కడ రెప్పలు పడిపోతాయో అని చెప్పేసి అంత తీక్షణతో, ఒళ్ళంతా గగురుపాటుతో, వాట్ నెక్స్ట్ అన్నంత ఆసక్తితో, జిజ్ఞాసతో, క్యూరియాసిటీతో వినాల వాక్యం. అలాగే హృదయం తయారు చేయాలా. అర్థమైందండి? అప్పుడు దేవుడు మాట్లాడాలి అనుకున్న సంగతులను మనతో మాట్లాడతాడు, భక్తులతో మాట్లాడతాడు, సంఘంతో మాట్లాడతాడు. సంఘమా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్పకముందు, ఇంతకు 7 ఏండ్ల మహాశ్రమల కాలం అంటే, ఈ 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఎక్కడి నుంచి లెక్క పెడితే 7 ఏండ్లు? చాలామంది పాస్టర్ గారు బోధిస్తారు, 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది, 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది, 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది. దట్స్ ఓకే. కానీ ఆ 7 ఏండ్ల శ్రమల కాలము మనము ఎలా గుర్తిస్తాము? 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఎక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే 7 సంవత్సరాల కాలము? 1970 నుంచి 7 ఏండ్ల కాదు. ఇప్పుడు 1950 నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే వచ్చే 7 ఏండ్ల కాదు. ఇప్పుడు 2020 నుంచి లెక్కేస్తే వచ్చే 7 ఏండ్ల కాదు. ఇప్పుడు 2024 నుంచి లెక్కేసుకుంటే వచ్చే 7 ఏండ్ల కాదు. మరి ఏ 7 ఏండ్లు నీకు తెలియాలి కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాని యొక్క నిక్కచ్చైన నిర్దిష్టమైన ఆరంభము ఎప్పుడు అనేది తన భార్యకు తెలియాలి, తన సంఘానికి తెలియాలి. తెలియకపోతే ఏమవుద్ది? అనవసరంగా నాశనం అయిపోయి నరకానికి వెళ్తాడు. షూర్, నాశనం అయిపోయి నరకానికి వెళ్తాడు. చాలా భయంకరం. కాబట్టి ఈరోజు ఈ సాక్షులను మీకు పరిచయం చేయడానికి ముందుగా అసలు 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఎలా స్టార్ట్ అవుతుంది, దేనిని బట్టి ఇదిగో 7 ఏండ్ల మహాశ్రమల కాలం ఆరంభమైపోయింది అని సంఘానికి ఎలా తెలుస్తుంది? ప్రశ్న వచ్చింది ఎప్పుడైనా? రావాలి. ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఆల్రెడీ మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఆరంభం అవడానికి, ఆ ఆరంభాన్ని సంఘము గుర్తించడానికి దేవుడు పుష్కలమైనటువంటి ఆనవాళ్ళు, సరిపడినటువంటి గుర్తులు బైబిల్ గ్రంథములో రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇంటికెళ్ళి లేఖన భాగాలు చదువుకోండి. ఇప్పటికి నేను మరి వేరే ప్రాంతం వెళ్ళాలి కనుక నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్పి మీ ముందుంచి
నేను విరమించుకునే దిశగా వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వినండి, మొట్టమొదటిగా 7 ఏండ్ల మహాశ్రమల కాలం భూమి మీద ఆరంభమవుతుంది అంటానికి మొట్టమొదటి ఆనవాలు, మొట్టమొదటి రుజువు ఏంటంటే ఆ మహాశ్రమల కాలం, 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఆరంభం అవడానికి జస్ట్ కొన్ని సంవత్సరాల ముందు, సంవత్సరాలు ఉండకపోవచ్చు, కొన్ని నెలల ముందు ఒక భీకరమైనటువంటి యుద్ధము ఈ భూమి మీద జరుగుతుంది. ఆ యుద్ధమే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయములో రాసుంది. ఇప్పుడు దాని నుంచి వెళ్ళకండి, నేను చెప్పేస్తాను అంతా మొత్తం, మీరు వినండి చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. యెహెజ్కేలు గ్రంథము 38లో 39లో రాసుంది. ఆ యుద్ధం పేరే అంత్యవారాన్ని ఆరంభించే యుద్ధము. దేన్ని ఆరంభించే యుద్ధము? అంత్యవారము. అంత్యవారం అనగా 7 ఏండ్ల మహాశ్రమల కాలమును ఆరంభించే యుద్ధం ఉంది. ఆ యుద్ధమే రష్యా దేశము మరియు దాని కొన్ని మిత్ర దేశాలు కలుపుకొని ఇజ్రాయేలు దేశం మీదకి దండెత్తి వెళ్తాయి. అలా దండెత్తి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఎస్ మై జీసస్ ఇస్ కమింగ్ అని చెప్పేసి 7 ఏండ్ల మహాశ్రమల కాలం చాలా దగ్గర అయిపోయిందని మొట్టమొదటి ఆనవాలు క్రైస్తవుడు తీసుకోవచ్చు. పక్కా, ఇది పక్కా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇందులో ఏ తేడా లేదు. చాలా మందికి తెలియదు ఎప్పుడు 7 ఏండ్ల కాలం, ఏమో శ్రమల కాలం ఎప్పుడో, ఇప్పుడేనేమో అని బోధిస్తారు కొంతమంది పాస్టర్ గారు. బైబిల్లో స్పష్టమైన ఆనవాలు ఉన్నాయండి, కంగారు పడిపోవద్దు. అద్భుతమైన ఆనవాలు ఉన్నాయి. 7 ఏండ్ల మహాశ్రమల కాలం గుర్తించడానికి మొదటి గుర్తు ఏంటంటే రష్యా దేశము దాని మిత్ర దేశాలతో కలిపి ఆనంద దేశమైన ఇజ్రాయేలు దేశం మీదికి దండెత్తే రోజే భయంకరమైనటువంటి ఆ ప్రళయ కాలము స్టార్ట్ అయ్యేటువంటి రోజు. ద ఫస్ట్ ఇండికేషన్, మొదటి గుర్తిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది రాసి ఉన్న రెఫరెన్స్ ప్రాంతం వచ్చి యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు కూడా మీరు చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. దయచేసి దీని మీద కొంచెం హోంవర్క్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలం వచ్చింది అంటానికి ఇంకొక అద్భుతమైనటువంటి గుర్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గుర్తు ఏంటంటే ఈ యుద్ధము జరిగిన వెంటనే ప్రపంచ దేశాలన్నీ కూడా మాకు శాంతి కావాలి, మాకు నెమ్మది కావాలి, యుద్ధాలు వద్దు అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాయి. ఆ నిర్ణయం ఏంటంటే ఎవడి ప్రభుత్వం వాడే స్థాపించుకుంటున్నాడు, ఎవడి పార్టీ జెండా వాడే మోసుకుంటున్నాడు కాబట్టి, ఎవడి యొక్క అజెండా వాడికుంది కాబట్టి ఇక సొంత అజెండా, సొంత జెండా, సొంత పార్టీ, సొంత ప్రభుత్వం, సొంత దేశం అనే విధంగా కాకుండా ఏకంగా ప్రపంచ ప్రభుత్వం ఒకటి స్థాపిద్దాం. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు, అందరి ఆలోచనలు ఒకటవుతాయి. ప్రపంచ పరిపాలనలో అందరూ సమపుష్టిగా, సమపాలగా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రాంతాన్ని, ప్రపంచాన్ని పరిపాలించవచ్చు అని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ వ్యవస్థ పేరే 10 మంది రాజులు కలిసి ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రభుత్వం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దీనికోసం ఒక చిన్న వచనం చదివించేస్తాను. 7వ అధ్యాయము దానియేలు గ్రంథము. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి నాకు కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమైన మహాత్మ్యములు కలిగినటువంటి దానికి పెద్ద ఇనుప దంతములు, నోట్ దిస్ పాయింట్, 10 కొమ్ములు ఉండెను. అది ఆ 10 కొమ్ములు కలిగిన ఆ జంతువు సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచూ ఉండెను. దానియేలు అయిన నేను, ఈ వచనం చాలా ఇంపార్టెంట్, దానియేలు అయిన నేను ఈ 10 కొమ్ములను చాలా జాగ్రత్తగా కనిపెట్టుచూ ఉండగా, ఇప్పుడు చదవండి, అది ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో నుంచి లేచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటి మధ్యలో, వేటి మధ్యలో అంటే ఏంటి, నంబర్ ఉంది కదా, 10 కొమ్ముల మధ్యలో నుండి లేచెను. ఆ 10 కొమ్ములు = ఈ ప్రపంచములో 10 మంది రాజులు కలిపి స్థాపించబోయే ఏక ప్రపంచ ప్రభుత్వ వ్యవస్థ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రపంచ ప్రభుత్వ వ్యవస్థ ఎప్పుడైతే ఉనికిలోనికి వస్తుందో అప్పుడు మీకు 2వ గుర్తు దొరికేసినట్టు. అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు, 7 ఏండ్ల మహాశ్రమల కాలం చాలా దగ్గర అయిపోయింది అని గుర్తించడానికి 2వ రుజువు ఏంటంటే 10 మంది రాజులు కలిపి ఏక ప్రభుత్వ
ఏది ఏక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించడం. ఆ 10 మంది = ఆ 10 కొమ్ములు, ఆ 10 కొమ్ములు = 10 మంది రాజులు. అందులో వాటి మధ్య నుంచి చిన్న కొమ్మనుందే, ఆ చిన్న కొమ్మే ఈ లోకములోనికి రాబోతున్న మహా ఉగ్రుడు, క్రూరుడు, రుద్రుడు, రౌద్రుడు, కోపిష్టి, దుర్మార్గుడు, సకలమైన దుర్మార్గాల దుష్టత్వ మూట, చీకటి మూట. 6000 సంవత్సరాలుగా క్రైస్తవులకు, లోక ప్రజలకు అందరికీ ఎంత దౌర్భాగ్యంగా మోసగిస్తున్నాడో కనిపించకుండా. ఎవరికైనా కనిపిస్తున్నాడు సాతానుడు? కనిపిస్తున్నాడా? కనిపించకుండానే కనిపిస్తున్న ప్రజల చేత కయ్యాలు పెట్టించేసి, ప్రభుత్వాల మధ్య, రాజ్యాల మధ్య శత్రుత్వం పెట్టించేసి, యుద్ధాలు చేయించేసి, రక్తపాతం ఏరులు పారేలాగా చేస్తున్నాడు. అది కనిపించకుండానే ఇంత పని చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఆడు అందరికీ కనిపించే విధంగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి యొక్క సమస్త దుష్టత్వము అంత్యక్రీస్తు, కడవరి క్రీస్తు విరోధి అనే వాడిలో మూర్తిభవించిన ఒక పాపాల మూట, చీకటి మూట. వాడు కనిపించకుండానే ఇంత పని చేస్తున్నాడు కదా. ఒక్కసారి వాడు కనిపించి, వాడి బలమంతా, వాడి జ్ఞానమంతా, వాడి కుయుక్తులన్నీ వాడుకొని ఈ భూమి మీద పని చేయడం మొదలు పెడితే ఇంకేమైనా ఉందా? అంత వినాశనం జరగబోతుంది ఈ భూమి మీద. దిస్ ఇస్ ద సెకండ్ ఇండికేషన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్యక్రీస్తు వస్తాడు, లేదా 7 ఏండ్ల పరిపాలన మొదలు పెడతాడు అనడానికి ఇది మీకు 2వ సూచన. ఎన్నో సూచన అండి? సంగమా, మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే అప్పులు మర్చిపోండి, కానీ ఈ వాక్యం మాత్రం మర్చిపోతే మీ జీవితం సర్వనాశనం. చెప్తున్నాను, సర్వనాశనం. ఇంకేముండదు, మీకు ఏముండదు. అందుకే బతిమలాడి చెప్తున్నాను. మీరు ఏదైనా గొప్ప గొప్ప కార్యాలు చేస్తే నీకు ఎవడైనా శాలువా కానీ దండ కానీ కప్పకపోతే అది కూడా మర్చిపోయి, అంత ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు చేసిన మంచి క్రియలకు ఆడు నీకు పోడక్కర్లే, నీ కోసం కాచుకొని ఉంది న్యాయపీఠం. దాని పేరే న్యాయపీఠం. నువ్వు న్యాయంగా చేసిన ప్రతి పనికి నువ్వు ₹1 పెడితే ఆయన ₹10 నీకు తిరిగి ఇచ్చేసే గొప్ప న్యాయాధిపతి నీకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేసిన మంచి క్రియలు, నువ్వు చేసిన సత్కార్యాలు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. అంత గొప్ప న్యాయాధిపతి నీకున్నాడు సంగమా, ఉన్నాడు. కాబట్టి ఏదో రాలేదని, ఎవరేదో ఇవ్వలేదని, ఎవరేదో చేయలేదని వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ ఈ గొప్ప మాటలు మర్చిపోయావో, యు ఆర్ ఫినిష్, యు ఆర్ డన్. నీ పని అయిపోయిందని అర్థం. ఇక నువ్వు వేస్ట్. సో 7 ఏండ్ల మహాశ్రమల కాలం గుర్తించడానికి అద్భుతమైన 2వ ఆనవాలు మనకు దొరికేసింది. ఇప్పుడు ఇంకొక ఆనవాలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఆ 10 కొమ్ముల్లో నుంచి బయటకు రావాలి కదా. ఈడు బయటకు వచ్చే ఈ పరిస్థితిని 2వ తెస్సలోనికైలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, చదవండి స్పీడ్గా. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినం రాదు? ఆనందపాల్ గారు, ఏ దినం రాదు? ఆ అంత్య దినము, 7 ఏండ్ల మహాశ్రమల కాలము అనే దినము రాదు. ఎవరు బయలుపడితేనే గాని. అది మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడైన పాప పురుషుడు అది ఆడు బయలుపడాలి. ఆడు బయలుపడితే గాని ఆ దినము రాదు. 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఖచ్చితంగా వస్తుంది అంటానికి ముందుగా ఒక వ్యక్తి భూమి మీద ఈ రంగ ప్రవేశం చెయ్యాలా. ప్రపంచ చరిత్ర ఎవరికి మీదకి వాడు రావాలి. ప్రపంచ చరిత్రలో వాడు కనిపించాలి. ప్రపంచ ప్రజలందరూ వాడిని చూడాలి, వాడి పరిపాలన చూడాలి. వాడు సర్వలోకమునకు కూడా, ప్రపంచమునకు కూడా నడిబొడ్డి అయిన యెరూషలేం అనే ప్రాంతంలో కుర్చీ వేసుకొని రాజ్య పరిపాలన చేస్తాడు. అందరూ ఆ విషయం చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద థర్డ్ ఇండికేషన్ దట్ ద 7-year tribulation is going to come. 7 ఏండ్ల మహాశ్రమల కాలం రాబోతుంది అని గుర్తించడానికి ఇది 3వ గుర్తు సంగమ. ఈ గుర్తులు మర్చిపోకు. నువ్వు పార్టీ గుర్తులు మర్చిపోయినా పర్వాలేదు, ఈ గుర్తు మాత్రము మర్చిపోకు. పార్టీల గుర్తు మర్చిపోతే పెద్ద ఏమి ఒరిగిపోదు నీకు. నీకే పార్టీ గెలిచినా ఆడొచ్చి 1,75,000 తీసుకో వాటరు అని చెప్పి నీకు ఎవరు ఇవ్వడు. కానీ ఈ గుర్తు మాత్రం మర్చిపోకు. అది ఏ గుర్తు అంటే నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు అనే గుర్తు నువ్వు మర్చిపోకూడదు. నీ బతుకంతట్లో ముద్ర వేసుకోవాలి దాన్ని.
ఇది అంత్యక్రీస్తు రాబోతున్నాడు, ప్రపంచ మహాశ్రమల కాలం దగ్గరకు వచ్చేసింది అనడానికి మూడవ గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మూడవ గుర్తు అండి. ఇకపోతే వీడు ఖచ్చితంగా భూలోకానికి వచ్చినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి గుర్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు వచ్చిన తర్వాత నిజముగా ఇది అంత్యక్రీస్తు పరిపాలనే అని చెప్పడానికి గుర్తించి ఇంకొక గుర్తు ఏంటంటే, వాడు ప్రపంచ ప్రభుత్వములో నుంచి అంటే 10 కొమ్ముల్లో నుంచి ఇలా పుడతాడో లేదో, అలా పుట్టిన తర్వాత దేవుని వాక్య గ్రహింపు అప్పటికి ఇశ్రాయేలు దేశానికి కొంత వస్తుంది. వచ్చిన తర్వాత చాలామంది వీడి పరిపాలన వ్యతిరేకిస్తారు. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళను యూదులను మెప్పించడానికి ఇజ్రాయేలు దేశంతో 7 సంవత్సరాల కొరకైన ఒక సంధి వీడు చేస్తాడు. ఈ 4 రోజుల ప్రసంగాలు కానీ మీకు 4 గడియల్లో చెప్పేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 రోజుల ప్రసంగాలు ఇవి, 4 గడియల్లో చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు 4వ గుర్తు కూడా మీకు దొరికింది. అదేంటంటే ఇజ్రాయేలు దేశంతో 7 సంవత్సరాల కొరకు ఇజ్రాయేలు ప్రధానమంత్రితో ఈ యొక్క చిన్న కొమ్మ అనేవాడు ఒక పెన్ను తీసుకొని ఆ దస్తావేజుల మీద సంతకం పెడుతున్నప్పుడు ఆ సంతకము ప్రపంచ మీడియా లోపలికి బయటికి అంతా విడుదల చేసినప్పుడు ఆ న్యూస్ నువ్వు చదివినప్పుడు ఇంకా నువ్వు దగ్గర అయిపోయావని గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎస్, సంతకం పెట్టింది ఎవరో కాదు, అంత్యక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయడం అయితే 7 ఏండ్ల కొరకు నిబంధన అయితే చేస్తాడు, సంధి ఉంటుందని చేస్తాడు. కానీ వీడు 7 ఏండ్లు ఏలడు. 7 ఏండ్లు మధ్యలోనే వీడు అగ్రిమెంట్ని ఒడంబడికని బ్రేక్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ విషయం ఎక్కడ రాసి ఉంది అంటే రిఫరెన్స్ చెప్పేస్తారు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25 మొదలుకొని 28 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సకల ఆధారాలు కలిగిన గ్రంథం. అర్థమైందండి? ఈ 4 జరిగితేనే, ఈ 4 గుర్తులు నీకు అర్థమైతేనే ప్రపంచంలోనికి అంత్యక్రీస్తు లేదా 7 ఏండ్ల మహాశ్రమల కాలము ఎలాగ ఎంటర్ అవుతుందో అప్పటి పరిస్థితులు ఏంటో నీకు అర్థమవుతుంది. ఇవి తెలియకపోతే నువ్వు దేవుని భార్యవు కాదు, దేవుని కన్యకవు కాదు, దేవుని కుమార్తెవు కాదు. ఎస్, ఎంత బరువులు ఎన్ని బాధ్యతలు మన మీద ఉన్నాయి చూడండి. సంఘం అంటే ఆదివారం తొరుక్కుని వచ్చేసి 10 రూపాయలు కానుక అమ్మయ్యా వెళ్ళాను చర్చికి అని వెళ్ళిపోవడం కాదు. దెర్ ఇస్ మచ్ టు లెర్న్. చాలా ఉంది నేర్చుకోవడానికి. చాలామంది కాపర్లకు నేను వాస్తవం చెప్తున్నాను, గర్వం కాదు, చాలామంది కాపర్లకు వారి సంఘాలను సిద్ధం చేసుకోలేక కాకమ్మ కథలతో ఏమన్నా అబ్రహాం కొడుకు అబ్రహాం బలిచ్చాడు కాబట్టి ఒక్కగానొక్క కొడుకు ఇచ్చాడు కనుక మీకున్న ఒక్క రూపాయి కూడా తెచ్చి నా జాల్లో వేసేయండి అని ఈ ప్రసంగాలు చేసుకోవడానికి కాలం చెల్లిపోయిందండి. కానుకల ప్రసంగాలు, మోటివేషన్ ప్రసంగాలు, కాకమ్మ కథలు చెప్పుకునే ప్రసంగాల కాలము చెల్లిపోయింది.